అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది వెంకటేశ్వర్లపల్లి గ్రామం. నా పేరు సోమ పూజిత. 15 సంవత్సరాల క్రితం మా డాడీ మా మమ్మీని హత్య చేయడం వల్ల కేసు అయింది. కోర్టులో నేను సాక్ష్యం చెప్పడం వల్ల జీవిత ఖైదు విధించాక 2024 జూలై 3వ తారీఖు సత్యవర్ధన కింద రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయ్యి 4వ తారీఖు హాస్టల్కి వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్తా సార్ అని అంగీకార పత్రం రాసి తీసుకెళ్ళి అక్కడ 3 రోజులు ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చి నీ డబ్బులు బ్యాలెన్స్ మిగిలినాయి సారయ్య, తీసుకెళ్తుందా అనుకుంటా ఫోన్ వచ్చింది సార్. అక్కడికి నేను డబ్బులు తీసుకొచ్చుకుంటా బిడ్డ అనుకుంటా చెప్పి పోయింది సార్. పోయి అక్కడి నుంచి వెళ్ళి ఒక 2-3 రోజుల దాకా అక్కడనే ఉంటా అని చెప్పి ఒక 2-3 రోజుల తర్వాత ఫోన్ చేసి నేను ఇక్కడనే ఉద్యోగం చూసుకుంటా, ఒక 5-6 నెలల వరకు ఇక్కడనే ఉంటా స్థిరపడి, ఆ తర్వాత మిమ్మల్ని చూసుకుంటా అనుకుంటా అన్నాడు. మళ్ళీ అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి నేను మీ తండ్రిని కాదు, నా బిడ్డలు కాదు, ఆధార్ కార్డు సర్టిఫికేట్లు అన్నిట్లల్లో నా పేరు సనఫ్ మొత్తం తీసేయండి, నేను వేరే పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ వాళ్ళకే అన్ని ఆస్తులు ఇస్తా అని చెప్పిండు సార్. చెప్పి ఫోన్ కట్ చేసిండు. మేము నిన్ననే ఇక్కడికి వచ్చినాం సార్ చదువుకొని. ఇక్కడికి వచ్చి సార్ను మేడని అడిగితే సార్ వాళ్ళు ఉండమన్నారు. 3 రోజులు కూడా కనీసం చూసుకోలేనంతున్నాడు. అంటే ఇక నటించుడే సార్, అచ్చుడే జైల్లో ఉంచాలి, అచ్చుడే ప్లాన్తో నచ్చినట్టున్నాడు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. 2010లో జమ్మగుంట పరిధిలోని మండల పరిధిలో గల వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందినటువంటి సోమ సారయ్య కుటుంబ తగాదాల వల్ల భార్యతో గొడవపడి నెట్టేయడం వల్ల ఆమె కింద పడి మరణించింది. ఆ నేరం కింద ఆయనకు యావజ్జీవ శిక్ష పడింది 2010లో. ఆ క్రమం లోపలనే జమ్మగుంట పోలీసులకు నేను అరెస్ట్ చేసి జైలుకి పంపే క్రమం లోపల జమ్మగుంట పోలీసులు అప్పుడున్న సిఐ గారికి తన బాధను వ్యక్తం చేసింది. ఎందుకంటే నా పిల్లలు చిన్నోళ్ళు, బన్నీ 3 సంవత్సరాలు, పూజ 5 సంవత్సరాలు. ఆ చిన్నపిల్లలను స్పందన ఆశ్రమం లోపలనే ఆ సార్కు హ్యాండ్ ఓవర్ చేయండి, దయచేసి నా పిల్లలు ఎక్కడ చేంజ్ చేయకండి అని చెప్పేసి సారయ్య గారు ఏదైతే అప్పుడు ఉన్న పోలీసు వాళ్ళకు అభ్యర్థించుకోవడం, ఆయన అభ్యర్థనను మన్నించిన జమ్మగుంట పోలీసు వారు మా ఆశ్రమంలో వీళ్ళను చేర్పించారు. ఆనాటి నుండి మొన్న సత్ప్రవర్తన కింద ఇతన్ని రిలీజ్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ ఆయనను రిలీజ్ చేసిన 2వ తారీఖు నాడు, తెల్లారి 3వ తారీఖు నాడు మా ఆశ్రమానికి వచ్చాడు. నా పిల్లలను తీసుకెళ్తాను ఉద్దేశంతో వచ్చిన తర్వాత నేను యాక్చువల్లీ 15 సంవత్సరాలు ఆయన దగ్గర మహా అనుకుంటే 3 సంవత్సరాలు కొనుక్కున్నాడు, 5 సంవత్సరాల అమ్మాయి ఉండొచ్చు, కానీ 15 సంవత్సరాలు నా చేతిలో పెరిగిన ఈ పిల్లల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేక అభ్యంతరం చెప్పలేక తండ్రిగా ఆయనకు ఉన్నటువంటి హక్కులను గౌరవిస్తూ మరి పిల్లలు వ్యవసాయం అంటే వీళ్ళు కూడా తండ్రి వచ్చిన ఆనందంలో తనతో మేము వెళ్తాం సార్ అని అంటే, నేను మరి అక్కడెక్కడో వెంకటేశ్వర్లపల్లికి 7 కిలోమీటర్ల, జమ్మికుంటకు 7 కిలోమీటర్ల దూరం ఉన్న అంత లెంత్లో వీళ్ళు ప్రతిరోజు కాలేజీకి రావాలంటే ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో సరే ఇక్కడే ఎక్కడన్నా చూసుకోండి, ఎందుకంటే నేను వీళ్ళను దూరం ఉంచుకోవడం నాకు కూడా నా స్వార్థం ఏంటంటే ఉంచుకోలేక సరే ఇక్కడే ఎక్కడైనా రూమ్ కిరాయి తీసుకొని ఉండండి, అన్ని రకాల అందరికీ వసతిగా ఉంటుందన్న ఉద్దేశంతో అన్న వెంటనే పిల్లలు కూడా అవును అంత దూరం వద్దునానా ఇక్కడ ఏదైనా రూమ్ తీసుకొని ఉందా అని చెప్పేసి బన్నీ పూజ అనడం. వెంటనే ఆయన రూమ్ చూసుకో అంటే బన్నీ పోయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ పోయి ఇక్కడ మన శ్రీరాములపల్లి క్రాస్ కాడ, కొత్తపల్లి శ్రీరాములపల్లి క్రాస్ కాడ అక్కడ ఓ ఇల్లు కిరాయి తీసుకోవడం జరిగింది. అదే రోజు సాయంత్రము తండ్రి పిల్లలను తీసుకొని వెళ్ళిండు. నేను కూడా ఒక నెలకు సరిపోను గ్రాసరీస్, గాసం అంటే భోజనానికి సంబంధించింది, అట్లాగే బెడ్షీట్లు, బకెటా కాలేదు. వెంటనే వీళ్ళు నాకు ఫోన్ చేసి సార్ మరి మా డాడీ ఇట్లా సో అని చెప్పి అంటే జైల్లో ఏదో అమౌంట్ వచ్చేది ఉన్నది అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిండు సార్ అంటే మంచిది బిడ్డ అంటే 2-3 రోజులకు వస్తా అని చెప్పిండట. ఆ 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఇక రాకపోయేసరికి వీళ్ళు ఎదురు చూస్తున్న క్రమం లోపల ఆయన ఫోన్ చేసి బిడ్డని ఇక్కడ హైదరాబాద్లోనే నా ఉద్యోగం చూసుకుంటున్నా, ఉద్యోగం దొరికిన తర్వాత ఓ 1-2 నెలలు అయిపోయిన తర్వాత నేను వస్తా సంథింగ్ వీళ్ళు చూడ చెప్పినాడు ఫోన్లో, 2-3 నెలల్లో సంథింగ్ ఏదో ఒకటి స్థిరపడి అయిపోయిన తర్వాత నేను వస్తా అని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేసినట్టు. అదే రోజు మళ్ళీ సాయంత్రము మీకు నాకు ఏ సంబంధం లేదు, మీరు అదే తిరిగి అంతకంటే డబ్బులు ఆవేదనతోటి పిల్లలు నా దగ్గర రావడం. ఇప్పుడు మాకు 4 రోజుల నుంచి ఎవరికి సరిగ్గా భోజనాలు లేవు, కంటిన్యూ నిద్ర లేదు, హ్యాపీనెస్ మొత్తం కోల్పోయిన పిల్లలు మేమందరం. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు
మొన్నటి వరకు తల్లి లేదన్న నమ్మకం బాధతోటి వాళ్ళు జీవించాలి, కానీ ఇప్పుడు బతికుండగా కూడా తండ్రి మాకు దూరమైనటువంటి ఆ బాధల నుంచి వాళ్ళు తేరుకోలేకపోతున్న పిల్లలు. కాబట్టి ఈ సమస్యను వీళ్ళకున్న ఈ పిల్లలు ఇబ్బందిని ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ గుర్తించి వీళ్ళకి ఏమైనా మేలు చేసే ఆలోచించి వీళ్ళకి మేలు చేయండి. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్, వీళ్ళు ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు స్కాలర్షిప్ కూడా ప్రభుత్వం నుంచి అందే స్కాలర్షిప్ కూడా కోల్పోయింది. కారణం ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇనిషియల్ రాంగ్ పడడం. ఆనాడు ఆధార్ కార్డు తీసినప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇనిషియల్ కరెక్టే, కానీ ఆ రోజు ఆ తప్పు పడడం అదే సేమ్ మళ్ళీ సర్టిఫికెట్లో కూడా అదే కంటిన్యూషన్ అయింది. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకుంటే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా నీకు ఇదే సేమ్ కమ్యూనిటీ పేరు గల తీసుకొచ్చుకోమంటే వీళ్ళ బాబాయ్ దగ్గరికి పోయింది. వీళ్ళ బాబాయ్ దగ్గరికి ఇద్దరిని నేనే పంపించిన. అతను కూడా అది చేస్తే ఆయన ఇంటి పేరు కూడా రాంగే ఉన్నది. ఈ పొరపాట్ల వల్ల జరిగిన అంశం ఏదైతుందో వీళ్ళ జీవితాలకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వీళ్ళ కొద్దిగా ఈ ప్రాబ్లం తొలగించి వీళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.